ఏపీ సీఎం చంద్రబాబు కాసేపట్లో కడప జిల్లాకి చేరుకుంటారు. స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమంలో పాల్గొంటారు. అంతకన్నా ముందు స్థానిక కేసీ కళ్యాణ మండపానికి చేరుకుని ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొంటారు. ఎన్టీఆర్ కు నివాళులు అర్పిస్తారు. మధ్యాహ్నం 1:50 కేసీ కళ్యాణ మండపం నుంచి బయలుదేరి రోడ్డు మార్గంలో వినాయక్ నగర్ లోని మున్సిపల్ కార్మికుల ఇంటిని సందర్శిస్తారు సీఎం చంద్రబాబు. అక్కడ ఇంటింటికి చెత్త సేకరణ గురించి వివరిస్తారు. 2:15 అక్కడి నుంచి బయలుదేరి నేషనల్ గ్రీన్ క్రాప్స్ తో కలిసి నడకతో రాయలకూడలి ద్వారా జెడ్పీ హై స్కూల్ ప్రాంగణానికి చేరుకుంటారు. అక్కడ ఏర్పాటు చేసిన ప్రజావేదికలో స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమంలో పాల్గొంటారు చంద్రబాబు. సాయంత్రం 4:40 కడప ఎయిర్పోర్ట్ కు వెళ్తారు. అక్కడి నుంచి 4:50 బయలుదేరి 6:15 తాడేపల్లిలోని నివాసానికి చేరుకుంటారు. ఇవాళ సాయంత్రం ఉండవల్లిలోని తన నివాసంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాకి సీఎం చంద్రబాబు మర్యాద పూర్వకంగా డిన్నర్ ఇవ్వనున్నారు. రేపు దావోస్ పర్యటనకు బయలుదేరి వెళ్లనున్నారు చంద్రబాబు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను కుటుంబీకులను పలకరించి స్వర్గీయ ఎన్టీ రామారావు గారి 29వ జయంతిని కడప జిల్లాలో రాష్ట్ర పార్టీ కార్యక్రమంగా జరుపుకోవడానికి వచ్చిన మన ముఖ్యమంత్రి గారు ప్రసంగిస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. గౌరవనీయులు మైదుకూరు గౌరవ శాసనసభ్యులు సుధాకర్ యాదవ్ గారు, జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రీనివాసరెడ్డి గారు, వేదికపైనున్న సహచార మంత్రివర్గ సభ్యులు, వేదికపైనున్న గౌరవ శాసనసభ్యులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, అదే మారుగా నాకు ప్రాణ సమానమైన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా నమస్కారాలు, అభినందనలు. ఈరోజు మన నాయకుడు నందమూరి తారక రామారావు గారి యొక్క 29వ వర్ధంతి, అది కూడా ఈ మైదుకూరులో జరుపుకోవడం చాలా అదృష్టంగా నేను భావిస్తున్నాను. ఒక మహానాయకుడు, ప్రజానాయకుడు, తెలుగు జాతి చరిత్ర ఉన్నంత వరకు తెలుగు వారి గుండెల్లో ఉండే ఏకైక వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. ఈరోజు మనందరం చూస్తే తెలుగు జాతి కోసం పుట్టిన, అనుక్షణం తెలుగు జాతి ఆత్మ గౌరవం కోసం తప్పించిన ఏకైక నాయకుడు ఎన్టీఆర్. ఎన్టీఆర్ అంటే 3 అక్షరాలు కాదు, తెలుగు వారి ఆత్మ గౌరవం. ఇంకొక పక్క మనం చూస్తే పేదవాడి గుండెల్లో తీపి జ్ఞాపకం, బడుగు బలహీన వర్గాల గుండెల్లో చెరగని ధైర్యం.